ఈ మధ్య పిల్లల్ని చూస్తుంటే జాయిన్ అయినప్పుడు ఉన్న ఎంతూజియాజం తర్వాత ఉండట్లేదు. ఒక రోజు చదువుతున్నారు, 2 రోజులు చదవట్లేదు. సో ఈ కాన్సంట్రేషన్ని, కన్సిస్టెన్సీని ఎలా డెవలప్ చేసుకోవచ్చు? దిస్ ఈజ్ ఎ యూనివర్సల్ ప్రాబ్లం. దేర్ ఆర్ some steps I'll tell you. All the students should be doing this. First and foremost, every student should have a uniform routine. Proper ga routine raskovala. They should have their own study space. Classroom kakunda their own study space where there is no disturbance. Adu undala. Moododi, balanced diet is very important. Manam em tintunnam annade mana body lo kanipistundi. Very very important. And fourth is physical activity. Every day ఒక 40 నుంచి 45 minutes physical activity తప్పనిసరిగా ఉండాలి. అండ్ లాస్ట్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇస్ రెగ్యులర్ బ్రేక్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. మీరు 7 days in a week 6 days షెడ్యూల్ పెట్టుకోండి, 7th day బ్రేక్ ఇవ్వండి. అది సండే అవ్వాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా స్టూడెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ ఇంట్లో కూర్చొని చదువుతున్నట్టయితే ఇంట్లో ఎవరైతే అన్ని రోజులు ఏ రోజైతే ఫ్రీ ఉంటారో ఆ రోజు మీరు బ్రేక్ సే ఫర్ ఎగ్జాంపుల్ యూ షుడ్ టేక్ బ్రేక్ వెన్ అదర్స్ ఆర్ బిజీ అండ్ స్టడీ వెన్ అదర్స్ ఆర్ టేకింగ్ అ బ్రేక్. దట్ షుడ్ బి ఫాలోడ్. ఈ 5 ఫాలో చేస్తే కనుక డెఫినెట్గా కాన్సన్ట్రేషన్ విల్ ఇంప్రూవ్.